ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. అయితే ఒక రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం నిజంగానే రాజా సింగ్ మాకద్దు, రాజా సింగ్కు అనేక అవకాశాలు ఇప్పటికీ ఇచ్చాం, రాజా సింగ్ చాలా సార్లు పార్టీ లైన్ దాటాడు, అనేక సార్లు రాజా సింగ్ అవకాశం ఇచ్చాం, అయినప్పుడు కూడా రాజా సింగ్ లో మార్పు రాలేదనుకుని బీజేపీ అధిష్టానం రాజా సింగ్ యొక్క రాజీనామాను కనుక ఆమోదిస్తే రాజా సింగ్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండబోతుంది. ఇటీవల సనాతన ధర్మ పార్టీల లిస్టులో చేరినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో కూడా చేరతారని చెప్పేసి, రాజా సింగ్ చేరతారని చెప్పేసి కొంత వార్తలు వస్తున్నాయి. అందులో నిజమేంత? ఒకవేళ ఇవన్నీ కుదిరితే బీజేపీ రాజా సింగ్ యొక్క రాజీనామాను కనుక ఆమోదించిన, ఎమ్మెల్యే పదవికి అతను రాజీనామా చేసిన, ఒకవేళ గోషామహల్లో ఉప ఎన్నిక వస్తే ఇలా ఉండబోతుంది. రాజా సింగ్ నిజంగానే పార్టీ మారతారా, లేకపోతే హిందుత్వ ఎజెండాతోటి ఒక కొత్త పార్టీ పెడతారా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో తనకు అన్యాయం జరిగింది, కనీసం తనను నామినేషన్ వేయడానికి కూడా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు అని చెప్పేసి రాజా సింగ్ ఏకంగా పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి రాజా సింగ్ ఏకంగా బీజేపీ పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామాను ప్రకటించారు. అయితే రాజా సింగ్ సంబంధించినటువంటి రాజీనామా అంశం అయితే ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. కాకపోతే రాజా సింగ్ యొక్క రాజీనామాను కిషన్ రెడ్డి మాత్రమే ఆమోదిస్తే సరిపోదు, బీజేపీ అధిష్టానం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ఏదైతే రూల్స్ ప్రకారము ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీనియర్ నేతలు కానీ ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం కాకుండా దాన్ని కేంద్ర నాయకత్వం అంటే జాతీయ అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి కిషన్ రెడ్డి రాజా సింగ్ యొక్క వ్యవహారాన్ని, రాజా సింగ్ యొక్క లేఖని జేపీ నడ్డా గారికి పంపించడం జరిగింది. కాబట్టి జేపీ నడ్డా రాజా సింగ్ యొక్క రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాజా సింగ్ యొక్క రాజీనామాను జేపీ నడ్డా బీజేపీ అధిష్టానం ఆమోదిస్తుందా, లేకపోతే రాజా సింగ్ మనోడే, అయిపోయిందో అయిపోయింది, మళ్ళొకసారి అవకాశం ఇద్దాం రాజా సింగ్కి అని చెప్పేసి రాజా సింగ్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది చూడాలి. సరే, ఒకవేళ నిజంగానే రాజా సింగ్ యొక్క రాజీనామాను కనుక బీజేపీ అధిష్టానం కనుక ఆమోదిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతుంది, రాజా సింగ్ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఒకవేళ రాజా సింగ్ పార్టీ మారతాడా, లేకపోతే హిందుత్వ ఎజెండాతోటి తెలంగాణలో కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే ఇటీవల తన ఐడియాలజీకి దగ్గర ఉన్నటువంటి, తన భావజాలానికి దగ్గర ఉన్నటువంటి పార్టీలలో చేరతాడా. తన ఐడియాలజీ అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మ పార్టీల లిస్టు చేరినటువంటి, కొత్తగా సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతాడని చెప్పేసి కూడా కొత్త వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తన ఐడియాలజీకి దగ్గర ఉన్నటువంటి పార్టీలలో తెలుగు రాష్ట్రాల్లో అయితే జనసేన ఉంది, అదేవిధంగా మహారాష్ట్రలో అయితే శివసేన పార్టీ ఉన్నది. ఇక బీజేపీ పార్టీ ఎలాగుంది, కానీ బీజేపీ పార్టీల నుంచే బయటకు వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీ మినహాయిస్తే శివసేన అదేవిధంగా జనసేన పార్టీలు ఉన్నాయి. అయితే ఫస్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన పార్టీలో ఏ రకంగా ఉన్నాయి రాజకీయ పరిణామాలు, ఒకవేళ రాజా సింగ్ ఆ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందా అనేది కనుక చూస్తే, శివసేన ఒకప్పుడు బాల్ ఠాక్రే ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి శివసేన మాత్రం కాదు. ఇది ముమ్మాటికి నిజం. శివసేన ఇప్పటికే రెండు పార్టీలుగా చీలిపోయింది. ఒకటేమో ఉద్ధవ్ ఠాక్రే శివసేనగా, మరొకటేమో ఏక్నాథ్ షిండే శివసేనగా చీలిపోయింది. అంటే రెండు పార్టీలుగా శివసేన పార్టీ ఉంది. ఒకటేమో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీ ఏదైతే ఉందో అది ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూటమిలో ఒక భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. అంటే ఏ కోశాన కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాజా సింగ్ ఎప్పుడు కూడా ఉపేక్షించడు. అంటే తన ఐడియాలజీకి, తన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి, ఆ పార్టీ కూటమిలో ఉన్నటువంటి శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీలో ఏ రకంగా కూడా అసలు రాజా సింగ్ చేరేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన దానిలో చేరే అవకాశమే లేదు. ఇక ఇంకొక పార్టీ ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన. అయితే ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేనలో రాజా సింగ్ చేరుతారని చెప్పేసి కూడా కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి తెలంగాణ బాధ్యతలు రాజా సింగ్ తీసుకొని ఇక్కడ పార్టీని విస్తరించాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి కూడా కొంత తన అనుచరులు, కొంత సన్నిహితులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే నిజంగానే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీలో ఒకవేళ రాజా సింగ్ కనుక చేరాలనుకుంటే
ఆల్రెడీ శివసేన ఏదైతే షిండేకి సంబంధించిన శివసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఆల్రెడీ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రాజాసింగ్ యొక్క చేరికను బీజేపీ ఒప్పుకుంటుందా? బీజేపీ ఒప్పుకుంటేనే ఏక్నాథ్ షిండే తన పార్టీలోకి తీసుకుంటాడు. అంత ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీని కాదని చెప్పేసి రాజాసింగ్ని ఏక్నాథ్ షిండే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ ఒప్పుకుంటుందా ఒప్పుకోలేదా అనేది కూడా చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఒప్పుకున్నా బీజేపీ పార్టీ ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీలో రాజాసింగ్ యొక్క చేరికను ఒప్పుకున్నా తెలంగాణలో దాని ప్రభావం ఎంత? ఒకప్పటి బాల్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీకి ఇప్పుడున్నటువంటి శివసేన పార్టీకి చాలా తేడాలు. కాబట్టి అటువంటి పార్టీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దితే ప్రజలు ఆదరిస్తారా అని చెప్పేసి కూడా రాజాసింగ్ కొంత ఆలోచిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇక ఇంకొక పార్టీ కొత్తగా సనాతన ధర్మాన్ని ఎత్తుకుని ఇవాళ దేశంలో సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీ. అయితే గతంలో పవన్ కళ్యాణ్ పైన అంటే 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో లెఫ్ట్ పార్టీలతోటి పవన్ కళ్యాణ్ ఏదైతే పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాజాసింగ్ పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. కాకపోతే తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ తోటి అలియన్స్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలో ఉన్నటువంటి జనసేన గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఇవాళ దేశమంతా అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు రాజాసింగ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతకు మించి స్థాయిలో ఇవాళ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే జనసేన కూడా ఒక సనాతన ధర్మ పార్టీల లిస్టులో చేరినటువంటి సందర్భంలో రాజాసింగ్ యొక్క ఐడియాలజీకి రాజాసింగ్ యొక్క ఏదైతే భావజాలానికి దగ్గరున్నటువంటి పార్టీలో జనసేన పార్టీ కూడా ఉంది. కాబట్టి జనసేన పార్టీలో రాజాసింగ్ చేరుతారు అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. జనసేన పార్టీలో కనుక రాజాసింగ్ కనుక చేరితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ పగ్గాలు రాజాసింగ్కు అప్పజెప్తారనేది కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. జనసేన పార్టీలో రాజాసింగ్ యొక్క చేరికను భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీని కాదని, భారతీయ జనతా పార్టీ పెద్దలను కాదని తెలంగాణ బీజేపీని సంప్రదించకుండా రాజాసింగ్ యొక్క చేరికను పవన్ కళ్యాణ్ స్వాగతిస్తాడా, రాజాసింగ్ను జనసేన పార్టీలో చేర్చుకుంటాడా అనేది కూడా కొంత ఆసక్తికర పరిణామం. అయితే ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో బీజేపీ పెద్దలను అంటే అమిత్ షాను కానీ నడ్డాను కానీ ఏకంగా నరేంద్ర మోడీని కానీ కన్విన్స్ చేయగల సత్తా ఉన్న నాయకుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకరుగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ తెలంగాణలో జనసేన పార్టీ యొక్క ప్రాబల్యాన్ని ప్రభావాన్ని పెంచుకోవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి సందర్భంలో తన ఐడియాలజీ దగ్గర ఉన్నటువంటి రాజాసింగ్ని కనుక జనసేన పార్టీలో చేర్చుకొని తెలంగాణలో కూడా జనసేన పార్టీని కొంత బలం పెంచుకోవాలని చెప్పేసి కనుక పవన్ కళ్యాణ్ భావిస్తే బీజేపీ పెద్దలను పెద్దగా కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నించినప్పుడు అది కొంత సఫలమయ్యేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఏమైనా రాజాసింగ్ను జనసేన పార్టీలో తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. సరే, ఏదేమైనా ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానులైనా సరే రాజాసింగ్ అభిమానులైనా సరే ఏదైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాజాసింగ్ సంబంధించినటువంటి కలయికను చూడబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తికర పరిణామం, ఒక ఉత్కంఠ అయితే వారిద్దరి అభిమానులు అయితే కనబడుతుంది. ఒకవేళ అన్నీ కుదిరితే రాజాసింగ్ జనసేన పార్టీలో చేరుతారు. బీజేపీ కనుక రాజీనామాను ఆమోదిస్తే జనసేన పార్టీలో చేరి తెలంగాణ పగ్గాలు తీసుకుంటారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఒకసారి ఇవన్నీ కుదిరితే బీజేపీ కనుక రాజాసింగ్ యొక్క రాజీనామాను కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా తను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాడని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ తన శాసనసభ్యత్వానికి సంబంధించినటువంటి రాజీనామాను కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ కూడా పంపండి అని చెప్పేసి అందులో మెన్షన్ చేసినట్టు రాజాసింగ్ గారే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలతోటి గోషామహల్లో ఉప ఎన్నిక రాబోతుందనేది కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటే ఒక గోషామహల్ ఉప ఎన్నిక వస్తుందా లేకపోతే కొంత ఆలస్యం అవుతుందా అనేది బీజేపీ అధిష్టానం రాజాసింగ్ యొక్క రాజీనామా అంశం పైన తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. నిజంగానే వాళ్ళు నిర్ణయం ఆలస్యం చేస్తే గోషామహల్ ఉప ఎన్నిక అనేది ఆలస్యం అవుతుంది. ఒకవేళ నిర్ణయము అవసరం లేదు యొక్క రాజీనామా నువ్వు పార్టీలను కొనసాగు అంటే అసలు రాజాసింగ్ ఒప్పుకుంటాడా, అయినప్పుడు కూడా పార్టీలో ఉంటాడా, ఒకవేళ పార్టీ మారి తను రాజీనామా చేసినా కాబట్టి పార్టీ మారి ఇంకొక పార్టీ జనసేన లాంటి పార్టీలో చేరుతారా అనేది మనం చూడాల్సినటువంటి విషయం. సో ఒకవేళ కనుక గోషామహల్లో ఎన్నిక వస్తే ఒకవేళ రాజాసింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా
లేకపోతే జనసేన పార్టీ నుంచి కనుక పోటీ చేసినా మరి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి నిలబెడుతుందా, లేకపోతే ఇండైరెక్ట్గా ఈ యొక్క రాజాసింగ్కు మద్దతు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రాజాసింగ్ అంశం, ముఖ్యంగా బీజేపీ పార్టీలో బీజేపీ వర్గాల్లో రాజాసింగ్ అంశం అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. చూడాలి చివరకు రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ రాజాసింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా, లేకపోతే జనసేన పార్టీ నుంచి కనుక పోటీ చేసినా మరి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి నిలబెడుతుందా, లేకపోతే ఇండైరెక్ట్గా ఈ యొక్క రాజాసింగ్కు మద్దతు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రాజాసింగ్ అంశం, ముఖ్యంగా బీజేపీ పార్టీలో బీజేపీ వర్గాల్లో రాజాసింగ్ అంశం అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. చూడాలి చివరకు రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం.